నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నందిగామలో రివైజ్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన నందిగామ పురపాలక సంఘం. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న ఏపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు. మంత్రి ఇలాకాలో జోరుగా సాగుతున్న పేకాట. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన పునాదులు మళ్లీ చెరిగిపోకుండా 20 ఏళ్లు కాపాడుకోవాలని కూటమి నాయకులకు, కార్యకర్తలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అటల్ మోడీ సుపరిపాలనా యాత్ర సభలో ఆయన ప్రసంగించారు. వాజ్పేయి ఇచ్చిన స్ఫూర్తితోనే మోడీ నేడు దేశాన్ని అంచెలంచెలుగా నడిపిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలు తమ అవార్డులను మోడీకి ఇస్తున్నారంటే ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాలన్నారు. వాజ్పేయి, చంద్రబాబు కలిసి దేశం, రాష్ట్రం అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. మా నాన్న ఎర్రమనాయుడు జీవితంలో 3 వ్యక్తులు కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి యువతను ప్రోత్సహించాలని ఎర్రమనాయుడికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో బీసీ నేతగా ఎర్రమనాయుడిని కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రధానిగా వాజ్పేయి ఎర్రమనాయుడికి ఫోన్ చేసి సభలో చర్చించే కొన్ని అంశాలపై మాట్లాడేవారన్నారు. వికసిత్ భారత్ ద్వారా దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి. అందుకు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. క్రీడా పోటీలను ప్రారంభించి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముగింపు వేడుకలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు నాయుడు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, స్టార్ షట్లర్ పివి సింధు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్కు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు స్వాగతం పలికిన ఏపీ బ్యాడ్మింటన్ సంఘం సెక్రటరీ డాక్టర్ పి అంకమ్మ చౌదరి, ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రానికి మణిహారంగా అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ రానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యునెక్స్ సన్ రైజ్ 78వ జాతీయ, అంతర్రాష్ట్ర 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి 28 వరకు జరిగే పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, స్టార్ షట్లర్ పివి సింధు పాల్గొన్నారు. వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేశినేని ఫౌండేషన్, ఎన్ఓ ఇండియా మరియు ఎన్ఆర్డీఐ సంయుక్త ఆధ్వర్యంలో చెదలు, బొద్దింకలు, దోమల నివారణపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ వంతెన సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఎన్ఐఆర్డీలో 400 మంది మహిళలకు శిక్షణ ఇప్పించడం జరిగింది. త్వరలో పుట్టగొడుగుల పెంపకం, బంజారా డ్రెస్ తయారీ, బంజారా జ్యువెలరీ తయారీపై కూడా శిక్షణ ఇప్పిస్తామన్నారు. స్వయం ఉపాధి రంగంలో ఉన్న మెప్మా, డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్కి సపోర్ట్ అందిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని మెప్మా, డ్వాక్రా సంఘాలు కేశినేని శివనాథ్ ఫౌండేషన్ తోడుగా నిలబడుతుందని చెప్పారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు రానున్నారని తెలియపరిచారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నాయో వారం రోజులు మనం ఫౌండేషన్ తరఫున వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చాము. చాలా బ్రహ్మాండంగా ట్రైనింగ్ తీసుకున్నారు. బ్రిక్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీలో తీసుకున్నారు. హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కానీ రాబోయే కాలంలో ఇంకొక 3-4 పుట్టగొడుగుల మీద కానీ, బంజారా డ్రెస్సెస్ మీద కానీ, బంజారా జ్యువెలరీస్ మీద కానీ ఇట్లా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నాం. అన్ని గ్రూపులు, మెప్మా, డాక్రా గ్రూపులు అందరూ కష్టపడుతున్నారు. కొంతమందికి దారి తెలియట్లేదు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ మార్కెటింగ్ అనేది అందరూ ఉత్సాహంగా వెళ్ళైతే చేసి వస్తారు. కానీ ఇవన్నీ గత 4 రోజుల నుంచి మాకు బ్రహ్మాండమైన మా ఫీడ్బ్యాక్ మాకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ మర్చిపోలేకపోతారు. బయటకు వచ్చేది మెప్మా, డాక్రా చక్కగా పనిచేయాలి. మీకేదన్నా అవసరం ఉంటే మేము ఉన్నాం, మా ఫౌండేషన్ ఉంటుంది, నేనున్నా, అసలు అందరూ ఉంటారు. ఎన్ఐఆర్డీ జరిగిన శిక్షణ తీసుకోండి. ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ ఏదో చెప్పారు, బాగా ఇన్స్పైర్ అయిపోతాం, వస్తాం. దానికి కూడా నేను ప్రతి గ్రూప్ని ఇండివిజువల్గా మా పీడీ గారితో కలిసి కూర్చోబోతున్నాం. ప్రతి గ్రూప్తో మళ్ళీ నేను కూర్చొని దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం సపోర్ట్ చేయాలి, ఏదైనా చిన్న సపోర్ట్ చేయాలంటే మేము చేస్తాం. గౌరవంగా ఇవాళ రాజ్యసభ సభ్యులు సతీష్ గారు వచ్చారు, అట్లాగే ఎమ్మెల్సీ రాజు గారు, ఆయన అందరికీ గట్టి ఇక్కడ ఆయనందరూ కూడా వచ్చి ఓపెన్ చేయాలనుకున్నాం. ముగింపు గద్దె రామ్మోహన్ గారు, బోండా ఉమ్మ గారు కూడా వస్తారు. ఎందుకంటే మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా
ఒక వీడియో చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని గ్రూప్స్లో మీరు చెప్పేదాన్ని బట్టి మీ వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏం కావాలన్నా కూడా మేము సంశయించకుండా ఏదున్నా కూడా మా వాళ్ళు అందరూ మీతో ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తున్నాం. ఫౌండేషన్ పైన అట్లాగే అన్నయ్య కూడా మనకి ఇంకేదన్నా కొత్తగా మాకు తెలియని పద్ధతులు మొన్న ఒక నెల రోజులు లెదర్ గార్మెంట్స్ అండ్ కాటన్ గార్మెంట్స్ కూడా నెల రోజుల నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తారు. వచ్చినాక కావాల్సిన చిన్న చిన్న మిషనరీస్కి ఏమైనా సపోర్ట్ చేయాలి. మీకు ఎట్టో డాక్టర్ నుంచి మీ అందరికీ కూడా ఆల్రెడీ ఫైనాన్షియల్ సపోర్ట్ బ్యాంక్స్ నుంచి ఇంకెక్కడన్నా మార్కెటింగ్లో కానీ ఇటువంటి కానీ ఏదైనా సపోర్ట్ చేయాలి వీరికి తప్పకుండా థ్యాంక్ యూ. మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ 3 రోజులు విజయవాడలో చాలా బోర్డింగ్లు ఉన్నాయి, చాలా చదువులు ఉన్నాయి. కాబట్టి విజయవాడలో పెట్టుకుని క్లాసు బాంబే నుంచి కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫ్రమ్ బాంబే సార్. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ థింగ్. అలాగే రాజు ఏలూరు జిల్లాలో మంత్రి ఇలాకాలో జోరుగా పేకాట జరుగుతుంది. ఆగిరిపల్లి మండలంలోని పోతవరపాడు శివారులో ఉన్న మ్యాంగో రిక్రియేషన్ క్లబ్లో యథేచ్ఛగా జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి సైతం ఇక్కడకు పేకాట రాయుళ్లు భారీగా తరలివచ్చారు. రిక్రియేషన్ క్లబ్ 13 ముక్కల పేకాట జోరుగా సాగుతున్న నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడుల సమయంలో 120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పేకాట ఆడుతున్న క్లబ్ ప్రాంగణంలో మొత్తంలో పేకాటగాళ్లతో నిండిపోయిందన్నట్టు తెలుస్తుంది. దాడుల్లో భాగంగా పోలీసులు 18 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శి నియమితులైన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబులకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎంపీ కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ పట్ల అంకితభావం, ప్రజాసేవలో అనుభవం కలిగిన గద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబు వీరి నియామకం ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ గుణదలంలోని విద్యుత్ సౌధలో సోమవారం జరిగిన పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్ కమిటీ సమావేశంలో పీయూసీ సభ్యులైన గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చించారు. ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ వేరింగ్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికల సాధారణ కార్యక్రమాన్ని సమీక్షించారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కంచెర్ల మండలం పెండ్యాల, కీసర, వేములపల్లి గ్రామాల్లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమాలను చేసిన వైసీపీ నాయకులు, అభిమానులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మొండితోగ అరుణ్ కుమార్ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెండ్యాల గ్రామంలో ఎంపీపీ మలక్ బషీర్ గారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్సీ గారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజును నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు పండుగలా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కీసర, పెండ్యాల, వేములపల్లి గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
13 ఏళ్ల బాలికపై 4 వ్యక్తులు అత్యాచారం చేశారు. మంగళగిరి స్థానిక రైల్వే స్టేషన్కు వచ్చిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. ఈ నెల 18న రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ కోసం వచ్చిన బాలికను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం జరిగారు. 4 నిందితులను అరెస్టు చేశారు. వివరాలు తెలియాల్సింది డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు. 2025వ తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలో మంగళగిరి టౌన్కి చెందినటువంటి ఒక స్త్రీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి తన మైనర్ కుమార్తెపై 18వ తారీఖు రాత్రి 10:30 గంటల సమయంలో రైల్వే స్టేషన్ నుండి ఒక 3 వ్యక్తులు ఆమెని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి దాన్ని రేప్ కేసు మరియు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. గుంటూరు ఎస్పీ శ్రీ ఒకల్ జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ కేసుని వెంటనే నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మైనర్ బాలికని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్య పరీక్ష నిమిత్తం వెంటనే పంపించాము. అలాగే ఈ కేసులో దర్యాప్తులో తేలిన ప్రకారం ఈ కేసులో 4 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాము. అందులో షేక్ కాదర్ బాషా, షేక్ కమల్ సాహెబ్ వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లి. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. షేక్ కాదర్ బాషా డ్రైవర్గా పనిచేస్తాడు. షేక్ కమల్ తన కొడుకు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. అలాగే మిగిలిన ఇద్దరు కూడా షేక్ సలీం, షేక్ రబ్బానీ వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్లు. విజయవాడ ఉన్న ఏరియాలో ఉంటారు వీళ్ళు. ఇందులో మొదట చెప్పినటువంటి కాదర్ బాషా, సలీం, రబ్బానీ వీళ్ళు 3 కూడా 18వ తారీఖు నైటు మంగళగిరి రైల్వే స్టేషన్లో తచ్చాడుతుంటారు డ్రైవర్లు వీళ్ళు. అదే సమయంలో ఈ మైనర్ బాలిక రైల్వే స్టేషన్లో తన స్నేహితుడితో తిరుగుతూ ఉండగా ఈ అమ్మాయిని గమనించి అమ్మాయితో ఉన్న మాటల్లోకి దించి వారితో పాటు ఉన్నటువంటి ఆటోలో అమ్మాయిని ఎన్హెచ్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడతారు. అలాగే అక్కడ నుండి వేరే ప్రదేశానికి కూడా ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. అక్కడ నుండి కేఎల్ రావు నగర్ కాలనీ తాడేపల్లి ఈ షేక్ కాదర్ బాషా ఇంటికి తీసుకెళ్లి అమ్మాయితో అక్కడ శారీరకంగా కలుస్తాడు. అతను మాత్రమే కాకుండా అతని కొడుకు కూడా శారీరకంగా అమ్మాయితో కలిసేటట్టుగా ఎంకరేజ్ చేస్తాడు. ఈ 4 కూడా అరెస్ట్ చేశాము. వీరిని ఈరోజు సాయంత్రం రిమాండ్కి పంపిస్తున్నాము. అలాగే వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలకు పాల్పడే బ్యాడ్ వాయిసెస్ ఉన్నటువంటి వారికి పోలీసు వారి హెచ్చరిక. పోక్సో చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉన్నాయి. మైనర్ బాలికలతో శారీరకంగా కలిసిన వారి యొక్క శరీరాన్ని తాకిన వారి మీద ఎటువంటి ఈవ్టీజింగ్కి పాల్పడినా కూడా 20 సంవత్సరాల వరకు శిక్ష పెట్టడానికి అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్ జన్మదినం పురస్కరించుకొని ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలు టీడీపీ కార్యాలయంలోకి చొరబడి సీఎం చంద్రబాబు నాయుడును దూషిస్తూ వీరంగం సృష్టించారని నేతలు చెప్పారు. అడ్డుకోబోయిన వాచ్మెన్పై భౌతిక దాడికి దిగారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు టీడీపీ నేతలు. నల్గొండ జిల్లా చర్లపల్లి గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ట్విస్ట్. తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేయడం వల్లే శివాని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని తల్లి బంధువుల ఆరోపణ. తన బిడ్డకు సరైన వైద్యం అందకుండా అందించడం లేదని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లి ఆవేదన చెందుతుంది. విచారణ చేసి హాస్టల్ సిబ్బందిపై విద్యార్థినులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన శివాని తల్లి. చదువుకుంటున్నాను కూడా లైట్లు బంద్ చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ప్లేట్లు పడేసేవాళ్ళు, లైట్లు బంద్ చేసి ఫ్యాన్లు వేసి ఏమని ఏదున్నా కూడా చేసేవాళ్ళు సార్. చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దాని చేతనే నా బిడ్డకు ఇట్లా చేసి ఆల మీదనే ఉంది మొత్తం ఉరి పెట్టి కూడా బయటికి దునికేటట్టు చేసిరు సార్. పంజాగుట్లో వైఎస్ జగన్ అభిమానులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు. జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా అభిమానులపై లాఠీచార్జ్ జరిపి అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిల్లా నందిగామలో బాబు జగజీవన్ రావు భవన్లో సోమవారం ఉదయం 11 గంటలకు చైర్మన్ మండవ కృష్ణకుమారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్కు సంబంధించిన అంశాలపై సభ్యులు చర్చించడం జరిగింది. నందిగామలో మంచినీటి సమస్య శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని, రానున్నది ఎండాకాలమని మంచినీటి కొరత రాకుండా చూడాలని ప్రతిపక్ష కౌన్సిలర్లు సభ్యులు డిమాండ్ చేశారు. ఏబీసీ అంటే యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి ఎప్పటికప్పుడు ర్యాబీస్ చేసి
వాటిని మళ్ళీ విడుదల చేయమని వాళ్ళు వచ్చిన డైరెక్షన్. అదే కాదు మేడం, ఓన్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మేడం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, హాస్పిటల్స్ కానీ, మన రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్లు కానీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. ఒక సెంటర్ పెట్టమన్నారు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా. మన ఏరియాలో ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే దాంట్లో సెంటర్ పెట్టుకున్నారు. ఏదైతే మనకి ఈ అగ్రెసివ్ మనం ఏప్రిల్ 1 తారీఖు నుంచి జరిగే అన్ని ట్రాన్సాక్షన్ కూడా దీన్ని బేస్ చేసుకొని మనం మన కార్యకలాపాలు, ఆర్థిక కార్యకలాపాలు అనేవి జరుగుతాయి. ఏర్పాటు చేసుకున్నటువంటి బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి మన గౌరవ చైర్పర్సన్ గారికి, అలాగే మన కౌన్సిలర్స్కి, మీడియా సిబ్బందికి, అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా స్వాగతం అండి. సో ప్రతి సంవత్సరం మనం గుహటి సమీపంలో నీలాచల పర్వతాలపై కొలువైన కామాఖ్యాదేవి 51వ శక్తి పీఠాల్లో ఒకటి. స్త్రీ శక్తిని ఆరాధించడంలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారు ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు పుడతారు, భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కామాఖ్య అమ్మవారి ఆలయ పరిసరాలు ఎలా ఉంటాయి, అమ్మవారికి చేసే పూజా కార్యక్రమాలు ఏంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిగామలో రివైజ్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన నందిగామ పురపాలక సంఘం. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న ఏపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు. మంత్రి ఇలాకాలో జోరుగా సాగుతున్న పేకాట.